కాళీ తన మాయ మరియు చీకటి శక్తులను ఉపయోగించి కల్కి యొక్క సైన్యాన్ని దెబ్బతీస్తాడు. అతని భయంకర అవాస్తవాలు ధర్మ సైన్యాన్ని అస్తవ్యస్తలో పడేస్తాయి. కల్కి యొక్క దైవ శక్తులు మరియు దేవాయుధాలు ప్రకాశిస్తాయి. అతని మిత్రులలో ఆశలను పెంపొందిస్తుంది. అతని ఖడ్గం యొక్క ప్రతి దెబ్బ కాళి యొక్క మాయ మరియు చీకటి మంత్రాలను విభేదిస్తుంది. ఈ యుద్ధం మానవుల విశ్వాసం మరియు సహనానికి పరీక్షిస్తుంది. యుద్ధం కొనసాగుతున్నప్పుడు ప్రజలు ధర్మం మరియు వెలుగు వైపు నిలబడవలసిన అవసరం ఉంటుంది, లేదా కాళి యొక్క చీకటి మరియు అస్తవ్యస్తకు లొంగిపోవాలి. అనంతరంలో కల్కి విజయం జోస్యం చెప్పబడింది. అతని విజయం ధర్మం రాజ్యం ఏర్పాటు చేయడానికి మరియు చెడు శక్తులను తొలగించి శాంతి మరియు ప్రకాశం యొక్క యుగానికి ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఆసక్తికరమైన